ల్యాండ్ రోవర్ యాహ్! ఏంటది? కార్‌కి ఏదో ఒక స్పెషాలిటీ ఉందని విన్నాను. అది ఒక ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు యూజ్ చేసిన కార్ హ్మ్. అదండి. హ్మ్. సో, ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత సో, అంటే ఇప్పుడు ఇది జనరల్లీ ఎవరిని ఎక్కువ టార్గెట్ చేశారనుకోవచ్చు? హస్బెండ్స్‌నా? అలా ఏం లేదండి. మొత్తం చిలిపి కృష్ణులందరికీ అంకితం ఈ సినిమా. హ్మ్. ఇన్ని క్యారెక్టర్స్ ఏసుకోవడం ఎలా అనిపించింది? ఎలా మనీకి రిలేటెడ్ కాబట్టి ప్రొడక్షన్ ఖచ్చితంగా మిస్‌యూజే అవుతదండి. అంత మనీ మనము మీరు అనుకున్న సో బడ్జెట్‌కి ఫైనల్ అవుట్‌పుట్‌కి డబుల్ అయిందండి. ఇంత యెస్. బాధ్యత నెత్తి మీద ఉంది. సినిమా అవుట్‌పుట్ ఇదంతా చూసుకున్న తర్వాత ఆ పడిన కష్టాలన్నీ మీకు అదొక్కటే హ్యాపీ. నేను ఈరోజు నవ్వుతున్నాను అంటే చేసిన పని కరెక్ట్‌గా చేశాను. గెయిన్ అయ్యారని చెప్పి అయ్యో! విన్నాను. 10 కేజీల పైనే పెరిగాను నేను. అంటే ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేసిన ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందండి? అప్పటికి అంటే ఇప్పటికి ఏమైనా ఫస్ట్ చేంజెస్? నుంచి అంటే మనకి టీవీ పరంగా చూసుకుంటే తెలుగు అమ్మాయిలకి చాలా ఆఫర్స్ ఉండేవి. ఒక టైంలో హీరోయిన్స్ అంటే అంటే మీరు ఈ సినిమా చేసినప్పుడు చాలా మంది వాళ్ళు వీడియోస్‌లో ప్రమోషన్‌లో ఈ సినిమా గురించి చెప్తూ నాకు చాలా చేశారు. హ్యాపీ గెస్చర్ అనిపించింది. అంటే వాళ్ళకి మాకేంటంటే ఒక స్మాల్ స్క్రీన్ నుంచి ఒక అమ్మాయి బిగ్ స్క్రీన్‌కెళ్ళింది. సో, అక్కడ తను నిజంగానే మీ ఖుషి మీడియాకి కోట్లు వచ్చాయండి? వచ్చాయండి. 2 కోట్లు 2 నెలల్లో వచ్చాయి. ఒక కోటి నేనేసుకున్నాను. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు డాక్టర్ రోజా గారు ఉన్నారు. సీతా ప్రయాణం కృష్ణతో నవంబర్ 14న థియేటర్స్‌లోకి రాబోతున్న ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. అండ్ అంతేకాకుండా సొసైటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మెసేజ్. ఇప్పుడైతే ఆడియన్స్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కావాల్సిన ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఈ సినిమాతో ఉంటుంది. అండ్ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం రోజా గారిని అడిగి తెలుసుకుందాం. రోజా గారు వెల్కమ్ టు తెలుగు వన్. థాంక్ యూ అండి. వెరీ హ్యాపీ టు సీ యూ. యాహ్! సేమ్ హియర్. చాలా రోజుల నుంచి సినిమా కోసం కష్టపడి ఒక సినిమాని ఇంత మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చి, యెస్. ఇప్పుడు గూడా సినిమా పనుల్లోనే బిజీగా ఉంటూ అక్కడే ఒక 2 పడవల మీద కాలేసిన ఫీలింగ్‌లో పరిగెడుతున్నా అనమాట అటు ఇటు. యాహ్! వెరీ హ్యాపీ. నేను దీవాళికి ముందు అడిగినట్టున్నా ఒక ఇంటర్వ్యూ చేద్దాం మేడం అవును. అని అనుకున్నాం. అవునండి. లక్కీగా ఇవాళ కుదిరింది యాహ్! మీ బిజీ అవును. స్కెడ్యూల్‌లో. ఏంటి 'సీతా ప్రయాణం కృష్ణతో'? సీత ప్రయాణం కృష్ణతో అంటే సీత లాంటి ఒక అమ్మాయికి చిలిపి కృష్ణుడు లాంటి భర్త వస్తే హ్మ్. సో, ఆ అమ్మాయి ఎలా తీసుకోగలిగింది? సో, తననెలా చేంజ్ చేసుకోగలిగింది? అంటే సీత అంటే చాలా బౌండరీస్ ఉంటాయి. అవును. సో, అంటే బేసిక్‌గా సీత అంటే ఒక అమ్మాయి. అమ్మాయికి చాలా బౌండరీస్ ఉంటాయి. సో, అది క్రాస్ అవ్వకుండా మళ్ళీ ఆ కృష్ణుడిని రాముడిలా ఎలా మార్చుకుంది అనేది మన అమ్మో! కాన్సెప్ట్. చాలా పెద్ద కాన్సెప్టే పెట్టుకున్నారు. ఆ! స్టోరీ మీదే గదా! ఈ స్టోరీ సినిమాకి నాదేనండి. ఏంటంటే ఇలాంటి ఒక స్టోరీ, ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడు బేసిక్‌గా మీ ఫ్రెండ్స్‌లో మీరు చూసుంటారు. మీరు ఏ పబ్‌కన్నా లేదంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీ మ్యారీడ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటే, ఎవరైనా ఒక మంచి అమ్మాయి వచ్చి ఆర్ యూ సింగిల్ అంటే ఏం చెప్తారు? నేను పెళ్ళైన సింగిలేనే. అదే మా కృష్ణుడు మీరే అలాగైతే. సో, అలాంటి కృష్ణుళ్ళ కోసం ఈ సినిమా. వాళ్ళు ఒకవేళ చూస్తే హర్ట్ అవుతారేమో మీ మీద. లేదు అంటే పెళ్ళయినా కూడా ఈ అమ్మాయి మళ్ళీ మనల్ని కలుస్తదా అన్న వేలో ఏం చెప్తాము? హ్మ్. అవ్వలేదనే చెప్తాము. అవును. లేదా ఆఫీసెస్‌లో రోజు మనకు ఆఫీస్‌కెళ్ళాలంటే ఒక మోటివేషన్ కావాలని చెప్పి అక్కడ ఒకళ్ళని పెట్టి వాళ్ళకేం చెప్తారు? అన్‌మ్యారీడ్ అని చెప్పారు. హ్మ్. చెప్పిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? తీరా ఆ అమ్మాయి కనెక్ట్ అయిపోతే, ఆ అమ్మాయికి ఏం చెప్పాలి? ఇంట్లో ఉన్న వైఫ్‌ని ఏం చేయాలి? అంటే ఇవన్నీ తెలియకుండా ఫస్ట్ ఇన్‌ఫాక్చుయేషన్, లవ్ ఇదంతా అనిపిస్తది. అవును. అట్రాక్షన్ అండ్ అవును. ఆల్. అవును. వన్స్ అది సీరియస్‌గా కనెక్ట్ అయినప్పుడు లైఫ్ ఏంటి అనేది మనం వినోదాత్మకంగా చూపించామన్నమాట. సో, అంటే ఇప్పుడు ఇది జనరల్లీ ఎవరిని ఎక్కువ టార్గెట్ చేశారనుకోవచ్చు? హస్బెండ్స్‌నా? అలా ఏం లేదండి. మొత్తం చిలిపి కృష్ణులందరికీ అంకితం ఈ సినిమా. హ్మ్. అంటే వైఫ్ వన్స్ పెళ్ళైపోయిన తర్వాత ఉంటది వైఫ్. ఎక్కడికెళ్ళదు అన్నది వచ్చేస్తుంది. అంటే మనం చాలా బిజీ లైఫ్‌లో ఉంటున్నాం. హ్మ్. ఈ బిజీ లైఫ్‌లో కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఎతుక్కోగలుగుతున్నాం. తనకి టైమ్ స్పెండ్ చేయగలుగుతున్నాం గానీ, ఇంట్లో తన కోసమే వెయిట్ చేసే ఒకళ్ళుంటారు. సో, పెళ్లి చేసుకున్నా కదా! టైంకి ఫుడ్ పెడుతున్నా కదా! ఇంటికి రెంట్ కడుతున్నా కదా! కాదు హ్మ్. కదా! హ్మ్. తనకి కొంచెం లవ్ కావాలి. సో, మన పార్ట్నర్ దగ్గర మనకు లవ్ దొరకలేదు అని ఆ అమ్మాయి గనుక బయటకి ఒక అడుగు వేసింది అంటే, మళ్ళీ అది కొలాప్స్ తీసుకోలేరు. అంతే. అవునవును. అది తీసుకోలేరు. సో, మనకు కావాల్సిన లవ్ మన పార్ట్నర్ నుంచే దొరికినప్పుడు, అది వేరే వాళ్ళ నుంచి మనం ఎందుకు కోరుకుంటాము అనే కాన్సెప్టే సీత ప్రయాణం కృష్ణతో. హ్మ్. యాహ్! జనరల్లీ అంటే మీకు ఆల్రెడీ సినిమాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. సీరియల్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వర్క్ అంతా బాగా యాహ్! తెలుసు. కానీ ఒక సినిమా స్టోరీ ప్లస్ ప్రొడక్షన్ ప్లస్ హీరో అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఏసుకోవడం ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే ఇంకెప్పుడు అలా చేయకూడదు అనిపించింది. ఇంకెప్పుడు అలా చేయకూడదు. హ్మ్. ఏదో ఒకటే చెయ్యాలి. అంటే ప్రొడక్షన్‌కి మనకి పర్ఫెక్ట్ పర్సన్స్ దొరికితే వి హ్యాండిల్ కెన్ చేయొచ్చు. హ్యాండిల్ చేయొచ్చు అవును. గానీ,
మనీకి రిలేటెడ్ కాబట్టి ప్రొడక్షన్ ఖచ్చితంగా మిస్యూజే అవుతుందండి. అంత మనీ మనము ఖర్చు పెట్టే విధానము, లేదంటే వేరే వాళ్ళకి మనం ట్రస్ట్ చేసి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 5 రూపీస్ అయ్యే చోట 10 రూపీస్ వోచర్ వస్తుంది మనకి. 10 రూపీస్ అయ్యే చోట 100 రూపీస్ వోచర్ వస్తుంది మనకి. చూసుకుంటే మామూలుగా మనము ఎవ్రీడే ఎలవెన్స్ ఇస్తాం, ఐడియా ఉంది కదా. సో అలవెన్స్ మనకి ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారు, డబ్బింగ్కి వెళ్ళొచ్చారు, అలవెన్స్ మనకి పెట్టేది ఎంత అనుకుంటున్నారు? 350 400 అలా పెట్టారనుకోండి. మనకి కంపెనీ నుంచి వెళ్ళేది ఎవ్రీ టైం రౌండ్ ఫిగర్ 500 వెళ్తూ ఉంది. అకౌంటే చూసుకుంటే అసలు చాలా ఉంది. అలా చూసుకుంటే అంటే వాళ్ళకి చిన్నగా 150 200 లా కనిపిస్తుంది, కానీ మనకి బయటకి డబుల్ ట్రిపుల్ అయిపోద్ది అనమాట. మీరు అనుకున్న బడ్జెట్ కి ఫైనల్ అవుట్పుట్ డబుల్ అయిందండి. డబుల్ అమౌంట్ అయింది. అనిపించింది అంటే నేను కేర్ తీసుకోలేకపోయానే, ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. అంటే ఫస్ట్ ఫిల్మ్ అవ్వడము, ట్రస్ట్ ఎక్కువ చేసేయడము, అందరినీ నమ్మేయడం. అంటే అందరూ నేనున్నాగా మనవాడే కదా అనుకున్నాను. ఎవరు మనవాళ్ళు ఉండరు. ఫైనల్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఉన్నారు, ఎవరు లేరండి. అందరూ అక్కడే కొంతమంది వాళ్ళ రియల్ ఫేసెస్ తెలిసరికి మధ్యలోంచి అవుట్ అయ్యారు. కొంతమంది లాస్ట్ వరకు చాలా నమ్మకంగా తీసుకొచ్చి ఇంకా రిలీజ్ అయ్యే టైం ఇంకో దగ్గరికి వచ్చిందంటే వాళ్ళ పని స్టార్ట్ అయ్యే టైంకి మీరు ప్రొడక్షన్ చేసేయండి, మేము రిలీజ్ చేస్తామన్న వాళ్ళు కాస్త ఆ టైంకి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయని సిచ్యువేషన్ వచ్చింది. నేను మొత్తం ప్రొడక్ట్ రెడీ అయిపోయింది, ఇంకా రిలీజ్కి వెళ్ళాలి, ఎవరూ లేరు. అసలు దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, అసలు సినిమాని ఎలా రిలీజ్ చేస్తారు అనే క్వశ్చన్ మొదలైంది నాకు అయిపోయాక. దెన్ నేను కొంచెం ఫోర్స్ చేశా, రిలీజ్ చేస్తారా చేయరా ఏదో ఒకటి చెప్పేయండి, ఆల్రెడీ ఐ లాస్ట్ ఎ లాట్ అన్నప్పుడు దేసట ఒక డేట్ పెట్టి ఆ డేట్లో రిలీజ్ చేసేద్దాం. ఆ డేట్లో రిలీజ్ చేసి నా సినిమా వస్తుందని నాకే తెలియకపోతే ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది? సో నన్ను నమ్మి చాలా మంది ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, హీరో ఉన్నారు, వీళ్ళందరూ డెబ్యూ డిపెండ్ అయి ఉన్నారు. సో దే ట్రస్టెడ్ మీ యాక్చువల్లీ. ఎందుకంటే 30 days భూపాల్ వచ్చి నా కోసం ఫ్యామిలీస్ని వదిలి షూటింగ్ చేశారు చాలామంది. సో కెమెరామ్యాన్కి ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో అనుకున్నాను ఓకే ఐ గాట్ చీటెడ్, కానీ వీళ్ళు నన్ను ట్రస్ట్ చేసినప్పుడు నేను అలా చేయకూడదు అని చెప్పి సో ఈ మూవీని ఎలాగైనా రిలీజ్ చేయాలి. నాతో వర్క్ చేసిన వాళ్ళే నన్ను బయటకు వెళ్ళి ఆ మూవీ చేశారు, అది యూట్యూబ్ కన్నా వస్తుందో లేదో, యూట్యూబ్ కన్నా తీసుకుంటారో లేదో అన్నారు. నేను ఇంత కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసి ఇంత మనీ ఖర్చు పెడితే ఎంత ఈజీగా అనేస్తున్నారా ఈ మాట అని చెప్పి, లేదు దీనికి ఆన్సర్ నేను రిలీజ్ చేసిస్తాను అని చెప్పి దాని మీద హోంవర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో మూవీని ఎలా రిలీజ్ చేయాలి, ఓకే దీని క్యూబ్ అనేది ఒకటి ఉంటుంది, యూఎఫ్ అనేది ఒకటి ఉంటుంది, ఓకే ఓటీటీకి ఎలాగ అవ్వాలి. సో అన్నీ నేనే ఓన్గా వెళ్ళి దాన్ని మొత్తం హోంవర్క్ చేసుకుని ఈ రోజు మూవీ సక్సెస్ఫుల్గా తీసుకొస్తాను. వచ్చిందండి, ఇప్పుడు హ్యాండిల్ చేస్తా. కొత్తగా ఎవరైనా చేయాలనుకున్నా వాళ్ళకి సజెషన్స్ కూడా ఇచ్చే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు నాకు. అంటే అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది చూడగా. ఇప్పుడు మీరు అంటే ఫుల్ స్టోరీ మీరే, హీరోయిన్ మీరే, ఇంత బాధ్యత నెట్ మీద ఉంది, సినిమా అవుట్పుట్ ఇదంతా చూసుకున్న తర్వాత ఆ పడిన కష్టాలన్నీ మీకు అదొక్కటే హ్యాపీ. నేను ఈరోజు నవ్వుతున్నాను అంటే చేసిన పని కరెక్ట్గా చేసాం. ఓకే మనీ మిస్యూజ్ అయిందా ఏమైందా కంటే ప్రోడక్ట్ క్వాలిటీ బాగా వచ్చింది. అంటే ఏదో చేసేసామన్నట్టు కాకుండా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కెమెరా వర్క్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, కామెడీ చాలా బాగుంది అంటున్నప్పుడు ఆ కష్టానికి మాకు రిజల్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇన్నిసార్లు చూసినా నేను మళ్ళీ కూర్చొని చూసుకుంటే నేను నవ్వుతూనే ఉంటాను. ఆ సినిమా నా మూవీ నేను చూసుకున్నప్పుడు 2-3 సార్లు అంటే మనకు అంతా తెలిసిన తర్వాత ఏమనిపించదు, ఈ సీన్ కదా అనిపిస్తుంది. కానీ చూస్తున్న ప్రతిసారి ఒక ఫీల్ రావడం లేదా గూస్ బంప్స్ రావడం, అది చూసినప్పుడు ఓకే ఒక మంచి ప్రాజెక్ట్ అయితే బయటకు వదులుతున్నాం. ఇంకా రిసీవ్ చేసుకోకపోవడం ఆడియన్స్ చేతిలో ఉంటుంది. కానీ మీరు ఈ సినిమాకి పర్సనల్లీ కూడా వెయిట్ పరంగా కూడా చాలా, ఎందుకంటే అంత చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొంచెం గెయిన్ అయ్యారని చెప్పి 10 kgs పైనే పెరిగాను నేను. అంటే ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే స్లిమ్గా అందంగా ఉండొద్దు. సీత ఒక హౌస్ వైఫ్, అన్మెయింటైన్డ్, నార్మల్గా ఊర్లో ఒక బొద్దుగా ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది అలా ఉండే అమ్మాయి. నేను చాలామందిని అడిగాను కొంచెం పెరుగుతారటే, నువ్వే ఫస్ట్ ప్రొడ్యూసరు, అదో ఫస్ట్ డైరెక్టరు, ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్, మీకోసం నేను 10 kgs పెరిగాక నా ఫ్యూచర్ ఏంటి, అసలు మీరు రిలీజ్ చేయకపోతే ఏంటి అని అడిగారు. కరెక్టే. అంటే ఫస్ట్ మీరు అనుకున్న పర్సన్ సీత క్యారెక్టర్కి చాలామందిని తీసుకొచ్చి అందులో వాళ్ళు మీరు వెయిట్ పెరుగుతారా అని అడిగారు. అంత ఆడిషన్ అయిపోయాక లాస్ట్లో డైరెక్టర్ గారు నేను వెయిట్ పెరుగుతారా అంటే మా ఇద్దరం ఇంకొకలా చూసేవారు అనమాట అందరూ. అంటే సార్ మేము ఇప్పుడు వెయిట్ పెరిగితే మళ్ళీ ఫ్యూచర్లో మేము తగ్గలేకపోవచ్చు, కెరీర్ పాడైపోవచ్చు, మీ సినిమా రిలీజ్ చేస్తారో లేదో కూడా తెలియదు అన్నారు.
లావుగా ఉన్న అమ్మాయిలని ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చాం. వాళ్ళేమో ఈ క్యారెక్టర్ చాలా డెప్త్, అవును. అంటే ఎక్కువ ఎమోషనల్ చూపించాలి, రావట్లేదు వాళ్ళకి. అప్పుడు మా డైరెక్టర్ గారు అన్నారు, వాళ్ళు ఇల్లు కాదు మేడం, మీరే కొంచెం టైం ఉంది కదా 2 months, మీరు మొత్తం డైట్ అంతా ఆపేసి ఫుల్ మీరే తినండి gain మీరే అవ్వండి. అంటే. నేను మొత్తం కష్టపడి 90 kgs పెరిగిన తర్వాత స్క్రీన్లోకి వెళ్తే నేను లావుగా కనిపించట్లేదు స్క్రీన్ దాకా వెళ్ళాక. అంటున్నారు ఇంకొంచెం పెరగాల్సింది అంటే మీకు అన్నాం సార్ దేనికే. అంటే ఒక 100 టచ్ అయ్యారా సినిమా? లేదు 92 kgsకి వెళ్ళాను. 2 kgsకి. అమ్మో! 92 వరకు వెళ్ళా. ఇంక నేను చెప్పా సార్ ఇంక లావ్ అయితే నేను ఇంక తగ్గదు సార్, ఇక్కడే ఉండి నేను కితకితల్లో హీరోయిన్ లాగా క్యారెక్టర్లు ఏమైనా వస్తే చేసుకోవాలి ఇంక నేను చేసుకోవాల్సి వస్తది. అవును. అనేసి అన్నా. అంటే లేదు లేదు మేడం చాలా బాగుంటుంది అండి, మీరు ఏదో ఒకటి కెమెరామ్యాన్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట, ఏదో ఒకటి చేసి కొంచెం లావుగా చూపించండి, ఆయన ఇంకొంచెం లావు అవ్వమంటున్నారు అని చెప్పి. కానీ సినిమా ఈ టెన్షన్స్కి అంత పెరిగి వెళ్ళిన కరెక్ట్ 26th డేకి వచ్చేటప్పటికి తగ్గిపోయి వచ్చాను నేను మళ్ళీ రిటర్న్. సూపర్. యా. అండ్ మీరు బిఫోర్ కూడా సీరియల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అవునండి. ఇండస్ట్రీ అంటే మీకు బాగా కొంచెం అలవాటు అయింది. ఇప్పుడు బాగా యా. తెలుస్తుంది సినిమాలు కూడా ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు. ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేసిన ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉందండి? అంటే అప్పటికి అంటే ఇప్పటికి ఏమైనా ఫస్ట్ నుంచి అంటే మనకి టీవీ పరంగా చూసుకుంటే తెలుగు అమ్మాయిలకి చాలా ఆఫర్స్ ఉండేవి. ఒక టైంలో హీరోయిన్స్ అంటే తెలుగు అమ్మాయిలే ఉండేవారు. ఇప్పుడు సీరియల్స్లో కూడా తెలుగు వాళ్ళు ఉండట్లేదు. ఎక్కువ ఈవెన్ హీరోయిన్స్ అంటే అనుకోవచ్చు మదర్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఫాదర్స్ అందరూ ఎక్స్పోర్ట్ అవుతున్నారు. ఫ్రమ్ ఎక్కువ కర్ణాటక కర్ణాటక నుంచి వస్తున్నారు, తమిళ నుంచి వస్తున్నారు. ఓకే వాళ్ళు రాకూడదు అని కాదు, కానీ ఒకరిద్దరంటే ఓకే, కానీ మొత్తం వాళ్ళే వచ్చేసేసరికి మన వాళ్ళకి పని లేకుండా పోయింది. తెలుగు సీరియలే తెలుగుదనం ఉండట్లా సీరియల్లో. True. ఇప్పుడు మీకు ఈవెన్ బిగ్ బాస్ అవుతున్నా కూడా అందులో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ మనం రెస్పెక్ట్ చేసుకోకపోతే కష్టం కదండి. అట్లీస్ట్ ఒక మెజారిటీ పర్సంటేజ్ అన్న ఆ, ఫిక్స్ మన చేసుకుంటే వాళ్ళకి ఆఫర్ బాగుంటుంది. రావాలి కదా, మన వాళ్ళకి ఆఫర్ రాకపోతే మనమే ఆఫర్ ఇవ్వకపోతే ఎలా అన్నది నా ఫీలింగ్. మీకు చాలామంది సీరియల్ ఆర్టిస్టులు అవ్వచ్చు, పర్సనలీ యూ నో దేర్ ఫ్యామిలీ, దేర్ వర్క్, దేర్ ఎవ్రీథింగ్, మీకు వాళ్ళొక ఒక ఫ్రెండ్లీ టైప్ మొత్తం మీకు ఒక అంటే మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళు వీడియోస్లో ప్రమోషన్లో ఈ సినిమా గురించి చెప్తూ నాకు చాలా హ్యాపీ గెస్టర్ అనిపించింది. అంటే మీరు చెప్పగానే ఒక మాట వాళ్ళ సినిమా గురించి ప్రమోట్ చేయడం ఇదంతా. అంటే వాళ్ళకి మాకేంటంటే ఒక స్మాల్ స్క్రీన్ నుంచి ఒక అమ్మాయి బిగ్ స్క్రీన్కి వెళ్ళింది. సో అక్కడ తను ప్రొడ్యూసర్గా వచ్చింది అంటే వాళ్ళలోంచే నేను వచ్చాను కాబట్టి ఆ రెస్పెక్ట్, ఆ లవ్. సీరియల్స్ ఎన్ని చేశారంటే అంటే ఇప్పటి వరకు ఒక 25 సీరియల్స్ వరకు 25. బాగానే. అంటే జనరల్ నేను విన్నది ఏంటంటే పేమెంట్లు చాలా ఒక్కొక్కసారి డిఫరెన్స్ అవుతుంటది అని అన్నారు. అవుతుంటాయండి. ఒక్కొక్కసారి 8 months కూడా రావు, ఒక్కొక్కసారి 1 year కూడా పేమెంట్స్ రాని రోజులు ఉంటాయి. ఒక్కసారి కమిట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ని వదలలేము. అవును. సరే ప్రొడ్యూసర్కి ఏం ప్రాబ్లం ఉందో వచ్చి నెల వస్తాయి అనుకుంటూ వదిలేసినవి చాలా ఉంటాయి అనమాట. కొంతమంది అంటే మనకి టీడీఎస్ కట్ చేస్తారు, 10% కట్ అవుతుంది, 1-2 కాదు. టీడీఎస్ వస్తుంది కదా అని మనం కట్ చేసినా ఓకే అనుకుంటాం, మన పేమెంట్ అది కట్టరు. సో అవి రావు. కొంతమంది సీరియల్స్ వాళ్ళు లాస్ట్ మంత్ పేమెంట్ ఇవ్వరు. ఇప్పుడు మనం చేస్తాము, లాస్ట్ మంత్ సడన్గా సీరియల్ అయిపోయింది అని చెప్తారు, దానివల్ల మనకు వెంటనే ఇంకో వర్క్ రాదు అండ్ ఆ పేమెంట్ రాదు. సో అలా చాలా ఇబ్బంది అవుతుంటుంది. కొంతమంది అలా టైంకి ఇస్తారు. ఇంకా డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ హౌస్ అండ్ ఆల్. మీకు అంటే మీరు ఫస్ట్ యాడ్ చేసింది కూడా ప్రజారాజ్యం యాడ్ మారుతి గారు డైరెక్ట్ చేశారు. ఆయనకి ఫస్ట్ యాడ్, నాకు ఫస్ట్ యాడ్ అది. తర్వాత ఆయన సినిమాల్లో ఆయన బాగా టాప్ డైరెక్టర్ అయిపోయారు. నాకు మొహమాట ఎక్కువ అండి, ఎవరిని అడగనెళ్ళి అసలు. అంటే ఈవెంట్కి వచ్చినప్పుడు మాట్లాడారు కదా మారుతి గారు. అసలు అది నేను షాక్ అయ్యింది ఏంటంటే, మారుతి గారిని ఇలా పిలుద్దాము అన్నప్పుడు నేను మా టీం వాళ్ళకి ఎవరికి నాకు ఆయన తెలుసు అని కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఆయన ఒక లెవెల్కి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ టైంలో నాకు మారుతి ఒకప్పుడు నా ఫ్రెండ్ అని ఎలా చెప్తాను, ఆయన గుర్తున్నానో లేదో కూడా తెలీదు. అప్పటికే 12 ఏళ్ళు దాటేసింది ప్రజారాజ్యం పార్టీ యాడ్ అది చేసి మేము. సరే అని చెప్పేశాక వీళ్ళు వెళ్ళారు, మా వాళ్ళు వెళ్ళారు. నాకు ధైర్యం కూడా రాలే వెళ్ళి అడుగుతాము, మంది చిన్న సినిమా అన్నట్టు అనుకుంటే వీళ్ళు వెళ్ళి ఇలాగా ఒక మూవీ చేస్తున్నామండి, ఇలా ఓపెనింగ్ ఉంది అంటే ఎవరు ప్రొడ్యూసర్ అంటే రోజా గారు అంటే ఫోటో చూపించండి అన్నారు. చూపించక తిన్న నా ఫ్రెండ్, నేను ఫస్ట్ డైరెక్షన్ చేసింది ఈ అమ్మాయితోనే అని ఆయన అన్నాక వాళ్ళు నాకు ఫోన్ చేసి నీకు తెలుసు అంటే కదా అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, అరే ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారా, ఇంత ప్లేస్కి ఇలాగ గుర్తు పెట్టుకుంటున్నారా అని అనిపించి, ఈ అమ్మాయి నాకు తెలుసు, అసలు ఉన్నావా నాకు కలిసి, నువ్వు ఇంకా బతికే ఉన్నావా, అసలు ఏమైపోయావు, నీ సినిమాలు చేస్తే ఎప్పుడు కనిపించలేదు నువ్వు అన్నారు. అంటే లేదు సార్, ఎప్పుడు నాకు అక్కడ నుంచి కాస్టింగ్ కాల్ కానీ అలా ఏం రాలేదు అంటే, కాస్టింగ్ కాల్ ఏంటి, నువ్వు అసలు వచ్చి కలిస్తే కదా అన్నారు. ఆయన మీరు గుర్తుపెట్టుకున్నారు, హ్యాపీ అండి నాకు చాలు. అంటే నా వరకు నాకు వర్క్ వస్తూ ఉంది, వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేను అడగలేదు. ఐఎమ్ హ్యాపీ. అంటే లక్ ఏంటంటే ఈ 18 yearsలో నాకు ఎక్కడ గ్యాప్ రాలేదు.
ఏదో కంటిన్యూస్గా ఒక ప్రాజెక్ట్ సీరియల్స్ వస్తూనే ఉంది వస్తాను, నేను కాదు అని ఆపుకున్నాను తప్పించి నాకు దేవుడి దయ వల్ల వర్క్ అయితే వస్తూనే ఉంది. నిజంగానే మీ ఖుషి మీడియాకి కోట్లు వచ్చాయండి? వచ్చాయండి 2 కోట్లు 2 నెలల్లో వచ్చాయి. ఒక కోటి నేను వేసుకున్నాను, ఇంకో కోటి మా పార్ట్నర్కి పెట్టాను. ఏంటంటే నిజంగా అంటే జనాల పర్సెప్షన్ ఆఫ్ ఏదో సంపాదించేస్తున్నాం ఇలా అనుకుంటారు, కానీ రియాలిటీ చాలా మందికి తెలియదు కదా. యాక్చువల్గా ఆ అబ్బాయి ఇది మన ఆ అబ్బాయి ఏంటంటే ఇలా యూట్యూబ్లో మేము ఒక సాంగ్ చేసామండి, చాలా మిలియన్స్ వ్యూస్ అవి వచ్చేసాయి, ప్రొడ్యూసర్కి ల్యాక్స్ ఆఫ్ మనీ వచ్చేసింది, నా దగ్గర రావడం ఎలా వచ్చారు. ఓకే. సో నాకు ఎవరు సపోర్ట్ లేరు, సో నాకు ఫైనాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను యూట్యూబ్లో ఐ విల్ డూ మ్యాజిక్ అన్నాడు. నేను అనుకున్నాను ఒరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఎవరికైనా లైఫ్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుందని చెప్పి ఒక ఆఫీస్ తీసి వాడి మీద ట్రస్ట్ చేసి ఒక ఆఫీస్ తీసి వాడు కెమెరా కావాలంటే కెమెరా కొనిచ్చి నా ఛానల్ని మార్చి అబ్బాయికి ఇచ్చి తర్వాత నీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి నువ్వు స్టోరీ రాయి లేకపోతే ఏం రాస్తావు రాయి చెయ్యి అంటే ఎవరినో ఎడిటర్ని పట్టుకొచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్లోంచి, అబ్బాయికి 30,000 శాలరీ అన్నాడు, సరే అని అబ్బాయికి ఇచ్చాము, ఎడిటర్ని పెట్టాను, ఆఫీస్ పెట్టాను, అన్నీ పెట్టాను, కానీ ఇక్కడ నుంచి ఏం ప్రోడక్ట్ రావట్లేదు, వర్క్ రావట్లేదు. ఎవరికి రావట్లేదు. అప్పటికి 2 months అయిపోయింది. సరే ఇలా కాదు, ఇలా చేయడం వల్ల మనకి ఆఫీస్ రెంట్ ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ అని ఏదైనా చేయండి అన్నప్పుడు సరే ఒక పాడ్కాస్ట్ చేద్దామని తనతో పాటు విక్రమాదిత్య అని ఫ్రెండ్ ఉండే, తను పాడ్కాస్ట్ చేశారు. పాపం తను రాసి మరి ఆ నైట్ తను జాబ్ చేస్తూ ఉండి నైట్ వచ్చి పాడ్కాస్ట్ చేసాం ఒకటి. తర్వాత విక్రమే ఒక స్టోరీ రాస్తే ఆ స్టోరీని డైరెక్ట్ చేయమంటే అబ్బాయి డైరెక్ట్ చేయలేకపోతున్నాడు, నాతో అవ్వట్లేదు మేడం అంటే నేనే వెళ్ళి డైరెక్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ పెళ్లి చూపులు అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. చేశాక ఇంకెంతకీ వర్కౌట్ అవ్వట్లేదు అది. సో దీనికోసమే వెబ్ సిరీస్ చేద్దామని ఒక స్టోరీని రాసుకుంటున్న టైంలో దేవేంద్ర గారు నాకు పరిచయం అవ్వడం, ఆయనతో స్టోరీ రాసాక ఇది చాలా బాగుంది అని అనుకున్నప్పుడు వేరే పర్సన్ వచ్చి మూవీ చేయండి, వెబ్ సిరీస్ కంటే ఇది మూవీకి అయితే చాలా బాగుంటుంది, నాకు మూవీ చేస్తే ఎలా రిలీజ్ చేయలేదు తెలియదంటే మేము ఉన్నాం కదా మేము హెల్ప్ చేస్తాము, ఐ విల్ సెట్ చేస్తాను, ఇక్కడ భూపాల్లో చేస్తే సబ్సిడీ అవన్నీ వస్తాయి మీరు చేయండి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి స్టార్ట్ చేసాం. అంటే ఫిబ్రవరిలో యూట్యూబ్, April 4th ఇచ్చేసాము. తర్వాత ఆ మూవీలో కూడా అబ్బాయికి మెయిన్ రోల్ ఇచ్చాము. ఆర్టిస్ట్గా అన్నా చేయరా బాబు, నువ్వు డైరెక్ట్ చేయలేకపోతున్నావు ఏం చేయలేకపోతున్నావు అని చెప్పి. ఇంకా అప్పుడు ఏం చేసాము, అబ్బాయికి మరి అన్ని రోజులు సర్వైవ్ అవ్వాలంటే ప్రాబ్లం కదా అని చెప్పి మేము మంత్లీ శాలరీ ఇవ్వడం మొదలుపెట్టా అబ్బాయికి. అండ్ అంతనే ఉంటున్నాడు ఆఫీస్లో ఇదంతా అని చెప్పి. శాలరీకి వర్క్ చేసినప్పుడు ఎంప్లాయీ అనే అంటాం కదా, అప్పటికి 1 year నువ్వు వర్క్ చేసావు, 1 year నువ్వు శాలరీ తీసుకున్నావు, నీ పర్సనల్ యూస్కి మనీ యూస్ చేసుకున్నావు, అన్నీ అయిపోయినాయి. తర్వాత మూవీ అయిపోయిన తర్వాత అబ్బాయి ఇంకా రెగ్యులర్గా ఆఫీస్కి రాకపోవడం, ఎక్కువ హాలిడేస్ పెట్టేయడం, ఎక్కువ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఓకే వాట్ ఎవర్ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆఫీస్కి అనే ఒక రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. మూవీ రిలీజ్ టైంలో ఉన్నప్పుడు ఎడిటింగ్ వర్క్ అదంతా జరుగుతున్నప్పుడు కీప్ ఆన్ హాలిడేస్ అంటే మంత్కి 10-15 హాలిడేస్ పెడుతుంటే మాకు ఇబ్బంది అయిపోయేది. అయిపోతుంటే ఇలా అయితే కుదరదమ్మా, మీరు ఉంటే ఉండండి లేదా క్విట్ అయిపోండి అన్నప్పుడు అబ్బాయి క్విట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత సో బయటికి వెళ్ళిన తర్వాత అబ్బాయి చెప్పింది ఏంటంటే, నేను యూట్యూబ్కి అంత కష్టపడి నేను 2 నెలల్లో 2 కోట్ల దాకా నేను కష్టపడిస్తే సినిమా తీసుకుని ఈరోజు నన్ను వదిలేశారు, పైగా కంపెనీ ఓనర్ నేనే అని చెప్పుకున్నాడు. నేను కో-ఫౌండర్ ఆఫ్ ద ఖుషి మీడియా అనేటోకి నేను అన్న ఎవరే కో-ఫౌండర్ అంటే మినిమం రూపాయి అన్నా పెట్టాలి కదరా, అసలు షేర్ అంటే ఏంటి, అసలు నువ్వు ఓకే ఫౌండర్ అంటున్నావు కో-ఫౌండర్ అంటున్నావు, హౌ మచ్ యూ స్పెండ్, సరే నువ్వు వర్క్ ఏం చేసావు, నువ్వు కో-ఫౌండర్ నువ్వు ఎందుకు శాలరీ తీసుకున్నావు ఎవ్రీ మంత్ అసలు. నాకు అసలు అంటే బయట మాట్లాడితే రాదు అనుకున్నారు, అది రికార్డ్ చేసి ఆ రికార్డింగ్ నాకు వచ్చేసరికి నేను అది వాళ్ళ ఫాదర్కి అబ్బాయికి పెట్టాను. ఏం నాన్న ఏమి డబ్బులు ఏవి 2 కోట్లు ఏ విధంగా వచ్చాయి మనకి అనేటప్పటికీ సైలెంట్ అయిపోయాడు అనమాట. సో అది అలా వచ్చే 2 కోట్లు. నేటివ్ ఎక్కడ అంటే మాది రాజమండ్రి. రాజమండ్రి కదా, అంటే ఆ స్లాంగ్ ఇదంతా రాజమండ్రి. ఏంటి మీకు బాగా ఎల్లో కలర్ బాగా ఫేవరెటా లేదంటే ఏంటి నెయిల్స్ కి కార్ వెనక స్టిక్కర్లకి ఎక్కడ చూసినా ఎల్లో బాగా రిప్రజెంట్ అదేం లేదండి, డ్రెస్ లో కూడా ఎల్లో ఉందంటారా? ఓ నేను చూసుకోలేదు యాక్చువల్లీ, ఇది ఈ రోజే వేసాం నెయిల్ పాలిష్. ఏంటి ఎల్లో అంటే బాగా ఇష్టమా లేదంటే అలా ఏం లేదండి, నాకు పర్పుల్ ఇష్టం యాక్చువల్లీ, అనుకోకుండా ఈ రోజు అలా కలిసి వచ్చింది ఎల్లో. ఎల్లో ఎల్లో కింద కార్ చూసినప్పుడు కూడా నేను స్టిక్కర్ చూసి ఒక్క సెకండ్ షాక్ అయ్యి, అది నా కార్ కాదు పొలిటికల్ లీడర్ వచ్చిందేమో వెనక లోకేష్ గారి స్టిక్కర్ ఇవన్నీ చూస్తే అది మా బ్రదర్ది. సో నా కారు లేదు లేదండి, అంటే ఆటోమొబైల్స్ లో ఉన్నారు తను. సో తనకి అంటే హై ఎండ్ కార్స్ దాన్ని అంటే మోడల్ చేంజ్ చేయడానికి కానీ దాని పార్ట్స్ ఏమైనా ఇక్కడ నుంచి పోతే తను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. సో ఆ వర్క్లో తనకి ఆ కార్ సేల్కి అన్నట్టు వచ్చింది అనమాట. కార్ ఇప్పుడు ఇది కూడా 9999
ల్యాండ్ రోవర్. యా, ల్యాండ్ రోవర్. ఏంటి యా. అది కార్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉందని విన్నాను. అది ఒక ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు యూజ్ చేసిన కారు అదేంటి. మ్మ్. సో ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన యూజ్ చేసిన కారు. సో తర్వాత, తర్వాత యూజ్ చేసిన కారు. సో అది ఇప్పుడు తిన్న దగ్గర ఉందన్నమాట. మా ఓకే, బ్రదర్ యూజ్ ఓకే. చేస్తున్నారు ఇది హరికృష్ణ గారు ఇచ్చిన కార్ కారు. ఇదేనా? ఓకే. అంటే ఇప్పుడు ఈ కార్ వేసుకుని వెళ్తే ఎక్కడైనా ఇది ఎన్టీఆర్ గారి కార్ అని గుర్తుపడుతూ అంటే చూస్తుంటారా అంటే ఎవరైనా? నేను ఎప్పుడు నా కార్లోనే వెళ్తాను. ఈ రోజు అనుకోకుండా నా కార్లో వచ్చాయి ఇక్కడికి. అవునా? ఎప్పుడు నా కార్లో వెళ్తాను. నాది 8989. Hmm. సో నా కార్లోనే వెళ్తాను. సో మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ కార్ చూసి మమ్మల్ని నేనే క్యాష్ ఎంత ఉందని పోలీసులు ఆపారు మమ్మల్ని. ఎలక్షన్ కోడ్ నడుస్తుంది బయట. అవునవును, Yeah. చాలా ప్రమాదం. ఇప్పుడు ఈ రోజు రేపు ఆ వెహికల్ కార్ చూసినట్టే ఫస్ట్ ఆప్ మొత్తం కార్ చుట్టూరు తిరిగారు. నేను చెప్పా డబ్బులు ఏం లేవండి, మొత్తం మొత్తం పెట్టేసానే. సినిమాలో ఉన్నాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా Yes. క్యూబ్ అవ్వచ్చు, UFO ఇలా చాలా వర్క్స్ తిరుగుతున్నారు. సినిమా అవును. ప్రొడక్షన్ అంతా అయిపోయింది, అవును. హ్యాండింగ్ చేశారు. ఒక మంచి సినిమా 14th తీసుకొస్తున్నారు కాబట్టి Yes. థియేటర్లో ఆడియన్స్ కి మీరు మీ సినిమా గురించి మీరు ఇంత ఎఫర్ట్స్, మీరు ఇంత కష్టం ఇండస్ట్రీ వాళ్ళకి తెలుస్తుంది, అవును. బట్ బయట ఆడియన్స్ కి చూసే జనాలకి వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఎలిమెంట్ కావాలి. Yes. సో వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో మూవీకి వెళ్ళి ఇంకొంచెం స్ట్రెస్ మనం ఎంత తెచ్చుకోకుండా వెళ్ళామంటే ఒక మూవీకి హ్యాపీగా 2 hours ఫిల్మ్ అంది ఫుల్ ఎంజాయ్ చేస్తూ కొన్ని డైలాగ్స్ మన లైఫ్లో యాడ్ చేసుకుంటాం. అంటే డైరెక్టర్ గారు మంచి డైలాగ్ రైటర్ అనమాట. సో ఆ డైలాగ్స్ అన్నీ మనం లైఫ్లో యూస్ చేసుకునే విధంగా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వస్తూ వస్తూ ఒక చిన్న థాట్, అరే మన పార్ట్నర్ విషయంలో మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా, ఓకే మనల్ని మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలా అని ఒక పాజిటివిటీతో బయటకు వస్తాము. అండ్ ఆ మ్యూజిక్ అయితే ట్రస్ట్ మీ, ఆ బీజిఎం చాలా ఇయర్స్ గుర్తుంటుంది, అంత బాగా ఇచ్చారు. ఇప్పుడు అంటే ఇంత స్టోరీ మీదే కాబట్టి జనరలీ రిలేషన్స్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఇలాంటివి అంటే పర్సనలీ మనకి అయ్యా లేదో నేను అందరికైతే చెప్పలేను. అండి ఇప్పుడు ఈ ఏజ్ వచ్చాక అవ్వకుండా ఎందుకు ఉంటుంది, అంత అంత సైలెంట్గా ఎవరున్నారు ఇప్పుడు. ఏంటంటే ఒక రిలేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే జనరల్ రిలేషన్షిప్ అనేది ఆ రిలేషన్లో ఇద్దరిలో ఒకరైతే చాలా జెన్యున్గా ఉంటారండి. అంటే ఫస్ట్లో ఇద్దరు ఉంటారేమో కానీ వెళ్ళగా ఒకరు చాలా అటాచ్డ్ అయిపోవడం, చాలా ఇంకా మన ప్రాణంతో సమానంగా అటాచ్ అయిపోయి ఉంటాం. బట్ అవతల పర్సన్ కొన్ని రోజులు అయ్యేసరికి వాళ్ళలో వచ్చే చేంజ్ అవన్నీ అంటే చిన్నవంటే అడ్జస్టబుల్ అవ్వచ్చు కానీ మనల్నే మోసం చేసే స్టేజ్కి వెళ్ళారు అన్నప్పుడు తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఏ పర్సన్ని కూడా మరీ మన ప్రాణంతో సమానంగా అయితే లవ్ చేయకూడదు అన్నదైతే నాకు చాలా అర్థమైంది. చాలా డెప్త్ ఉన్న మాటల్లా ట్రూ అనిపిస్తుంది. అండి. అంటే సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది జనాల్లో. అంటే మనకేమొస్తుంది, ఓకే ఇప్పుడు ఎలా అంటే బిజినెస్ లాగా అయిపోయింది రిలేషన్షిప్ కూడా. అవును, ఓకే ఈ అమ్మాయితో ఉండడం వల్ల మనకి ఏమైనా ఫేమ్ వస్తుందా, ఈ అమ్మాయితో ఉండడం వల్ల మనకి ఏమైనా డబ్బులు వస్తాయా, అంతే తప్పించి అసలు ఈ అమ్మాయితో మనం ఎలా ఉంటాము ఇదంతా ఏం లేదు ఇప్పుడు. ట్రూ అంటే వాల్యూస్ లేవు. అందరి దగ్గర అనను, కొంతమంది దగ్గర అయితే అంటే ప్యూర్గా మనల్ని ఇష్టపడుతుంది కదా తినని మోసం చేయడం కరెక్ట్ కాదు అనేది థాట్ కూడా ఉండట్లేదు. చాలా ఈజీగా ఒక ఈ అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి వస్తుంది, కానీ ఈ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి, తిని ఎంతవరకు తీసుకోగలదు, ఎంత హర్ట్ అవుతుంది అన్నది పట్టించుకో. అమ్మాయినే కదా అబ్బాయిలు కూడా అలా అవుతున్నాయి. మీరు అంటే ఎవరిని ఇష్టపడడం అలా ఏం జరగలేదు? అయ్యో బోల్డ్ అయినాయండి. అవన్నీ ఇంకొక సినిమా తీయాలేమో అన్నట్టు చెప్పారు. అలా అని కాదు, అంటే ట్రస్ట్ చేసేస్తాము, ఇష్టపడతాము, తర్వాత అక్కడ రిజల్ట్ అనే కాదు, ఓకే మనల్ని మోసం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత అది తీసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. మనసేమో ఓకే వీళ్ళని ఇష్టపడ్డం కదా వీళ్ళు కావాలనిపిస్తుంది, మైండ్ ఏమో అరే బుర్రుందా నీకేమన్నా ఇలాంటి వాళ్ళు ఇష్టపడతావా అనే కాన్సెప్ట్లో ఉంటుంది. సో ఏమో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే కూడా అయ్యో పాపం అనిపిస్తుంది నాకు ఎప్పుడు. పక్కకి వెళ్ళి ఏమైనా చెప్తారు ఎందుకు చేసుకుంటున్నావు? మా ఫ్రెండ్ అయ్యో చెప్తాను, నా ఫ్రెండ్ మనం పెళ్లి చూపులకి వెళ్ళింది అనమాట. నాకు ఏమైనా బ్రెయిన్ ఉందా, పెళ్లి చేసుకుంటావు అనమాట. అదేంటి అదేదో పాపం చేసినట్టు అలా అడుగుతున్నావు అంటే పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావే బాబు అలా అయిపోతుంది. మా పనోళ్ళు కూడా ఎవరైనా మేడం నాకు పెళ్లి సెట్ అయిందంటే అవి అప్పుడే ఎందుకు చేసుకుంటున్నావు, 30 28 రాని ఎప్పుడంటే మరి అప్పుడు ఎవరు చేసుకోరు మేడం అంటారు వాళ్ళు. అయితే అలా అయిపోయిందంటే భయం అవుతుంది, పాపం చేసుకుంటారు హ్యాపీగా ఉన్నారు కదా తర్వాత ఏమవుతారో అలా ఫీలింగ్ వస్తుంది నాకు. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఇన్నేళ్ల ఈ జర్నీలో బాగా సపోర్టివ్ ఎవరండి, అంటే సినిమా పరంగా మీ లైఫ్ సినిమా పరంగా? పరంగా అంటే నేను అంటే చెప్పాను కదా నాకు ఎక్కువ మొహమాటం వల్ల ఎవరిని అడగరు, చేసేవారేమో హెల్ప్ కానీ నేను అడగలేదు ఎవరిని. నా ఫ్రెండ్స్ నాకు బయట ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, సినిమా ఫ్రెండ్స్ కంటే కూడా Industry కాకుండా బయట ఇండస్ట్రీ వాళ్ళు. కాకుండా
నాకు సపోర్ట్ అంటే నాకు పేరెంట్స్ లేరు. సో, నా సపోర్ట్ అంతా నా ఫ్రెండ్సే. సో, నాకేదన్నా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, లేదంటే నాకు హెల్త్ ఇష్యూ వచ్చినా, లేదంటే ఏదన్నా చిన్న యాక్సిడెంట్ రోడ్ మీద అయినా, నేను వెంటనే ఫ్రెండ్స్‌కే ఫోన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా ఆ టైంకి అక్కడికి అటెండ్ అయిపోతారు. ఆ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్ అండి. ఫ్రెండ్స్ మాత్రం రత్నాలు లాంటి ఫ్రెండ్స్ దొరికారు. ఈవెన్ మూవీ కూడా ఇప్పుడు రిలీజ్కి వచ్చినప్పుడు నేను ఈవెంట్స్ అవి చేయాలి అన్నప్పుడు నేను ఫండ్స్ నిల్ అయిపోయినాయి నాకు. అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడింగ్ ఇదంతా నడడం వల్ల అమౌంట్స్ అంటే రిలీజ్ తర్వాత వచ్చే అమౌంట్స్ ఉన్నాయి కానీ నాకు రిలీజ్ బిఫోర్ వచ్చే అమౌంట్స్ లేవు. డేట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, అమౌంట్ అందలేదు నాకు. అందనప్పుడు నేను మళ్ళీ డేట్ మార్చాలా అని నేను చాలా టెన్షన్లో. మా ఫ్రెండ్స్ అన్నారు, ఎందుకు మారుస్తావు, అవసరం లేదు, సరే తర్వాత చూసుకుందాం, ఫస్ట్ అయితే రిలీజ్ చేయి, అమౌంటే కదా కావాలి, మేము అరేంజ్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరు బంచ్గా నాకు అమౌంట్ అరేంజ్ చేసి ఇప్పుడు ఈరోజు రిలీజ్కి అలా కూర్చోబెట్టారు. నేను అంటే చాలా రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఈ సినిమాకి సంబంధించి మీరు మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్ తీసుకోవడం, ఎక్కడైనా మీ స్టాండీస్ ఫొటోస్. అయ్యో ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. నాకు కూడా హ్యాపీ అనిపించింది, అందుకే నేను అడిగా. యాక్చువల్లీ తెలియకపోయినా ఎప్పుడు చేద్దాం ఇంటర్వ్యూ అంటే నేను ఏదో మూవీకి వెళ్ళానండి పీవీఆర్కి. పీవీఆర్లో అన్నిట్లో పడినాయి అని తెలిసిన తర్వాత నేను పీవీఆర్కి ఏదో మూవీకి వెళ్తూ చూస్తున్నాను అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తే మాది కనిపించింది. నాకు వెంటనే ఐస్లోంచి వాటర్ వచ్చేస్తుంది. మా వాళ్ళేమో ఏడవకు, ఇక్కడ ఏడిస్తే హ్యాపీ టీయర్స్ అనమాట అవి. నాకు ఎంత హ్యాపీ అంటే నేను సినిమాలో సగం సేపు చూసావా మందు బయట పడింది, నీకు దండం పెడతాను పడింది చాలు తెలుసు మాకు. నీకు తెలుసు కదా, 1 వీక్ నుంచి ఫేస్బుక్లో చావగొడుతున్నావు పోస్టర్ని పెట్టి. అంటే అలా కాదు, నా మూవీ రాది అంటే నీ మూవీయే, నీదే పడింది, ఏం లేదు, మేమందరం చూసాం ఓకేనా అని చెప్పేసి అలా చెప్పారన్నమాట. నేను ఆఫీస్లో కూడా మొత్తాన్ని అంటించేసా వెళ్ళి 14th రిలీజ్ ఓకే మన మూవీ అంటే ఒక బేబీలా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం ఇంత కష్టపడి తీసాము మన ఫిల్మ్ అన్నది బాగా అనిపిస్తుంది. సూపర్ అండి, థ్యాంక్ యూ. అండ్ మీ ఒక అమేజింగ్ జర్నీ, మీ కష్టం, మీ హార్డ్ వర్క్ అంతా 14th ఒక మంచి రెస్పాన్స్ మీకు ఆడియన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత మంచి టైం ఇచ్చారు ఇంత బిజీ స్కెడ్యూల్లో. ఇలానే మంచిగా ప్రమోషన్స్ చేస్తూ 14th ఒక మంచి రిజల్ట్ తీసుకుంటారని అనుకుంటున్నాను. మా మూవీని పిలిచి ఇలా ప్రమోట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రోజా గారు. అండ్ మీ ఖుషి మీడియాకి నెక్స్ట్ ఏదన్నా మీరు ఒక ప్రాజెక్ట్, మనం కూడా ఎవరైనా పాపం చాలా మంది అడుగుతున్నారు, అన్న డైరెక్టింగ్ చేస్తాం, అన్న యాక్టింగ్, మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొస్తే మనం ఒక నెలలో 2 కోట్లు కొట్టి మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం. తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.